ఇక్కడ చాలా మంది అమ్మలు కూడా వచ్చారు. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నివాసం? నేను 61 ఉన్నా. 61 నుంచి ఇక్కడనే ఉంటాను. ఇక్కడనే ఉంటాను. ఏంది ఈ చెరువు కథ ఏంది అసలు? ఈ చెరువు నువ్వు చూసినప్పటికి ఇప్పటికి ఏమైనా తగ్గిందా? నాయన అంత దొంగలే, అంత దొంగలే. దొంగలు పోయి ఇప్పుడు దొరలు అవుతారు. ఆ దొంగలను పట్టుకొని మంచోళ్ళనేమో దొంగలు చేస్తారు, దొరలేమో దొంగలు అవుతారు. ఏం చేద్దాము? అడిగినవా? ఇక్కడ ఏమన్నా ధర్నాలు చేసిరంట కదా మీ బిడ్డలు, మీ మనవాళ్ళు, వాళ్ళు ధర్నాలు చేసిన? ధర్నాలు చేసిర్రు, వాళ్ళని బాధ పెట్టిర్రు కూడా. ఇప్పటి కేసు నడుస్తూనే ఉంది. కానీ కాపాడాలి, మైసమ్మ తల్లే కాపాడాలి. ఇప్పుడు కాపాడాలి. అస్సలు గవర్నమెంట్ అయితే కొలిచి ఏడు దాకున్నదో అంత మటుకు కొలిచి చెరువు చూపెట్టాలి. మా పిల్లలకి ఇప్పుడు మా ముత్తాతల పిల్లలకు కూడా మా 3వ పీడి 4వ పీడికి అయినా కానీ యాదొస్తారు. కానీ మాకు ఇప్పటి కాదు. మేము ఇప్పుడు అందులో వంచుకుంటాం అంటలేము, మేము అందులో మాకు ఇల్లు కట్టుకుంటాం అంటలేము. మాకు అవసరం లేదు. మా పిల్లలకు 3-4 ఎవరు ఉన్నారు అనుకుంటాను దీని వెనకాల? నీకు తెలిసి ఎవరు ఉన్నారు అనుకుంటాను? ఉన్నారు అంటే గవర్నమెంటే దేవుళ్ళు ఆడుకోవాలి. మనకు అవసరం లేదు అంటే చెరువు కావాలి అంతే. నువ్వు చిన్నప్పటి నుంచి చూసిన చెరువు కావాలి. సంది తిరుగుతున్నావు, చెరువు కావాలి అంతే. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఎట్లుండే ఈ చెరువు? ఎట్లుండే? బతుకమ్మ పెద్ద చెరువు ఉండే అసలు. చెరువు తప్పి ఎక్కడ లేకుంటే ఇంట్లోకి వచ్చి గాజులు తీసేసిర్రు. ఇవన్నిటికీ ఇప్పుడు ఏడికి పోవాలి? ఏడికి పోవాలి? ఎవరికాలు మొక్కాలి? నీళ్ళు అడిగితే ఇంకా జనంతో నువ్వా నేనంటే దోసుకుంటాం. కానీ మా పిల్లలకు పిడీలు కానీ హనుమాలు ఉండాలి, హనుమాలు ఉండాలి. గంతే కొడుతున్నాం. ఆ బిల్డింగ్లు అన్ని ఇప్పుడు వచ్చినాయా లేకపోతే అప్పంచెలు మొదటి నుంచి ఉన్న బిల్డింగ్? అవి కట్టి 100 ఏళ్ళు అవుతుంది. రేపో మాప కూడా కొడతారు. ఏంటి బిడ్డ, 100 ఏళ్ళు అవుతుంది ఆ ఇండ్లు కట్టి. కాదు, 100 ఏళ్ళు అవుతుంది. పాతకు నీకు అట్లా అనిపిస్తుందేమో. నువ్వు చెప్పమ్మా. అప్పుడు చాలా పెద్దగా ఉండండి చెరువు. మా అత్తమ్మ చచ్చిపోయినప్పుడు ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకొని గుండు కొట్టుకొని ఇట్లా వెళ్ళిపోదాం. పెద్ద చెరువు ఇది. అసలు చెరువే కనిపిస్తలే కదండి. అనవసరంగా తమ్ముళ్ళ మీద కేసులు పెట్టి కొడితే బాలాజీ నగర్ హాస్పిటల్లో మేము విన్నాం వాళ్ళ దెబ్బలకి. వీళ్ళిద్దరిని, ఆ తమ్ముడిని ఆ నారాయణ అన్నని కొడితే వాతలు వచ్చినాయి, కమిలిపోయినాయి వీళ్ళకి దెబ్బలు. నేను హాస్పిటల్లో ఉన్నా, మా ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్పగానే ధన్మాన్ వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళని ఇండిషన్ కేపించుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఇంత చెరువు, ఇంత బిల్డింగ్లు కట్టుకుంటుంటే మరి లేనోడు బీదోడు ఎట్లా బతుకుతాడండి? నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఉన్నారు కదా చెరువుకి. ఇప్పుడు వీధిలో ఒక ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు మా కుల పోలే ఎక్కడికి వెళ్తాము? కూడా చూడడానికి మరీ దారుణంగా కనబడుతుంది. నీళ్ళండి, మోరి నీళ్ళు అన్ని, చెరువు నీళ్ళు తెల్లగా ఉండే మోరి నీళ్ళు అన్ని. ఆ మోరి నీళ్ళు అన్ని ఇళ్ళకే కలిపేస్తే చెరువేడ కనిపిస్తుంది సార్ మనకి. అన్ని ముడత కొంటగా మురికి కాలువలాగానే కనిపిస్తుంది కదా. ఆ చెరువులాగా అసలు అనిపిస్తుందా? ఏమన్నా చెరువు అంటారా దాన్ని?